దృశ్యం సినిమా చూసిన ఆరుల్లో అంతా దృశ్యం సినిమా చూడకుంటే మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయరే. గదే వెంకటేష్ మీరే నటించి చూసినావు, భలే బొమ్మాలంగా ఆడింది సినిమా పట్ల. గట్టినే సేమ్ దృశ్యం సినిమా సీన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏడంటే ఇది ఇక గుజరాత్లో అయిందంట. గుజరాత్లో ఒక ఆమె పేరు గీత, పొరగాని పేరేమో భరత్. ఇద్దరు ప్రేమించుకున్నాడు ఇద్దరు. అంటే ఆమెకు పెళ్ళి అయింది గతం లేదు, ఆల్రెడీ పెళ్ళి అయ్యే ఉన్నది, మొగడు ఉన్నాడు ఆమె. కానీ మొగడు సరిపోతలేడని మంచిగా సోపతి కానీ మరిగింది. సోపతి కానీ మరిగి మనం ఎట్టన్నా చేసి లేచిపోయి ఇంకొక అడిగి పోయి పిల్లలు కందాం, మంచి డజన్ మంది పిల్లలు కందాం, చక్కగా సిల్క గోరెంక లెక్క బద్దామని ప్లాన్ వేసుకున్నాట. మరి పిల్లని పాడైపోను, మరి ఆ పొరగాడిచ్చిండా ఈ పొల్ల ఇచ్చిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి మనం పోవాలంటే మనల్ని వాళ్ళు దోలాడొద్దు అంటే ఎట్టుకుంటారు. మనిషి తప్పిపోయినట్టే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. తప్పిపోయినట్టే కంప్లైంట్ ఇస్తారు కాబట్టి చచ్చిపోయిందని చెప్పి నమ్మియాలి మనం అనుకున్నట. అది చచ్చిపోయినా నమ్మేయాలంటే ఎట్లా చేయాలంటే ఎవరినన్నా ఎవరిని చంపుదాము, చచ్చిపోయినాక అలా చంపేసినాక ఇంకో ఈ బాడీ పలానా గీతదే అని నమ్మిద్దాం అని అనుకున్నట. అనుకొని చిన్నగా తోపంటి పోతుంటే ఆ తోపంటి ఒక సోలంకి అంటే ఆయన 56 ఏళ్ళు ఉంటాడంట ఆయన. ఆ సోలంకి అంటే ఆయనని కాక దగ్గర రా అంటే ఏం పని పాలవి పొరగలగా అనుకొని ఆడ దగ్గరికి పోయినట. ఆయన నెత్తిలో గుండె ఎత్తేసిరంట, చంపేసిరంట. ఆయన చంపేసి కూర ఆ శవం పైన ఈమె చీర వేసిరంట, ఈమె గాజులు ఈమె పట్టీలు మొత్తం పెట్టిరంట. పెట్టి ఈ ఆ కంప చెత్త బిత్త వేసిరు, ఇతర అగ్గిపుల్లు వేసిరు, కథం గాసనం పోసిరు, ముట్టించారు. కథం చచ్చిపోయి శవం కాల్చేసినాక మళ్ళీ వీళ్ళే ప్రచారం చేసిరంట. అయ్యో పలానా ఆయన పిల్లం కాలిపోయింది, వాళ్ళు కొట్టేసి చంపేసి కాల్చేసి పోయిరని చిన్న ప్రచారం చేస్తారు కదా. ఆ మొగడు పాయ అనుకుంటే ఆడుకు వచ్చానంట. అయ్యో నా సకదాన పిల్లలు చచ్చిపోయా అనుకుని ఆడు నా లెక్క తెలియకూడదు పాడైపోను లబో దిబ్బో మొత్తుకున్నాడ. మరి పోలీసు వాళ్ళకి వచ్చిందా అనుమానం, లేకపోతే భర్తకు వచ్చిందా ఒలుకో మొత్తానికి అయితే అనుమానం వచ్చి ఈ బాడీ అసలు ఆడి మనిషిదా ఇది మగ మనిషిదా అని చిన్న పరీక్ష కొనబోయిరట. పరీక్ష కొనబోగానే ఆడిపోయి ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేస్తే కల్లా ఇది ఆడి మనిషి శవం కాదు మగ మనిషి శవం అని తేలిందట. మరి ఎవరు కావచ్చు మగ మనిషి, వాళ్ళకు డౌట్ వస్తుంది కదా, చుట్టుపక్కల ఓళ్ళు మిస్ అయ్యారంటే పలాను వీళ్ళ సోలం కంటే ఆయన మిస్ అయ్యిండు, ఎన్ని రోజులు అంటే గిన్ని రోజులు అంటే మరి ఆయనకి ఏం సంబంధం అనుకొని ఈ పిల్లగాని పట్టుకొని చిన్న మైలపోలు ఎలా తీసిరంట. ఇక అసలు ముచ్చట చెప్పిరంట, ఏమి లేదు మేము ప్రేమించుకున్నాం, బయటకు పోయి బద్దామంటే మాకు భయం అయింది, ఇక ఈమె చచ్చిపోయిందని నమ్మిస్తే మేము రాజులెక్క బతుకోవచ్చు, డజన్ మంది పిల్లలు కానవచ్చు, అందుకోసమని ఈ పిల్లని వేసినాం కానీ పాడైపోను, మీరు పుసుకున పోయి ల్యాబ్లో టెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేసి ఏదో బొక్కల పోస్ట్ మార్టం చేస్తారు కదా. అసలు ముచ్చట తెలిసింది సార్, ఎట్లా చేయాలి మరి అయింది పోయింది మేమే చంపినామని ఒప్పుకున్నారట. అవునా ఓ గీత భరత్ వారి మీరు పొయ్యబుద్ధి ఉంటే మీ పాపానికి ఎక్కడైనా పోయి సావాలా. కానీ మీ పుణ్యమా అంట ఉత్త పుణ్యం అన్యం పుణ్యం తెలియడం చంపేసిపోతే మరి వాళ్ళ కుటుంబం ఏం కావాలనుకుంటారు. ఇంకో గిసోండి ముచ్చట్లు ఉన్నాయి, ప్రేమ గుడ్డిదంటారు కదా. అందుకోసమనే వీళ్ళ ప్రేమ కోసం ఉత్త పుణ్యానికి సొలం కంటే ఆయనని 56 ఏళ్ళు అంటే దగ్గర నడి దాటిపోయినట్టే ఉత్త పుణ్యానికి ముసలోని చంపిరు. గట్టు వార్త వచ్చింది, గుజరాత్లో జరిగిందట. ప్రజలారా ఇక ఉంటా మరి.